మొత్తం మీద తెలంగాణ మండలి ఎన్నికలు ఒక్కసారి కీలకమైంది. ఆంధ్ర తెలంగాణలో కంపేర్ చేస్తే ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం మరింత కాన్ఫిడెంట్గా ముందుకెళ్లే పరిస్థితి అయింది. అంటే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 9 నెలలు పూర్తయి 10 నెలలు అవుతున్నటువంటి సందర్భంలో మరింత ప్రజాదరణ లభించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో బలమైనటువంటి శక్తిగా నిలబడింది. టీచర్ ఎమ్మెల్సీల్లో వీళ్ళు మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి ఓడిన సేమ్ టైం కూటమిలోనే బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు పొందడంతో కాస్త ఊరట, ఇక మిగతా ఇండిపెండెంట్లు లేకపోవడం అన్నటువంటిది వాళ్ళకి పూర్తిగా ఓ రకంగా ఆంధ్ర ఇంపాక్ట్ అన్నటువంటిది పూర్తిగా అధికార పక్షానికి పాజిటివ్. అదే తెలంగాణలో అధికార పక్షానికి పూర్తిగా నెగిటివ్. ఒక 6 నెలల ముందు అక్కడ ఎన్నికలు జరుగుతాయి, డిసెంబర్ ఆ టైంలో. కాబట్టి తెలంగాణలో అప్పుడు 2018 అప్పుడు కేసీఆర్ చేసిన పద్ధతిలో అందులో భాగంగా రేవంత్ ఈ దఫా ఎన్నికైతే ఇది అతిపెద్దదైనటువంటి మైనస్. స్వయంగా రేవంత్ రెడ్డే పర్యటించి చేసినా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇక్కడ ఆంధ్రాలో చూస్తే చంద్రబాబు లోకేష్ పర్యటించాలి, మేనేజ్ చేశారు, పైనుంచి పూర్తిగా మానిటరింగ్ చేశారు. కానీ రేవంత్ ఫీల్డ్లోకి దిగి మరీ ప్రచారం చేసినా సరే ఓటమి పాలవ్వడం అన్నటువంటిది, అది కూడా 3కి 3 ఓ రకంగా క్లీన్ స్వీప్. భారతీయ జనతా అంటే యాంటీ స్వీప్ అనమాట. కాంగ్రెస్ యాంటీ స్వీప్, భారతీయ జనతా పార్టీ 2 గెలుచుకోవడం, ఇంకోటి అవతలోళ్ళు గెలుచుకోవడం అన్నటువంటిది 3కి 3 ఓడిపోవడం అన్నటువంటిది రేవంత్కి అతిపెద్దదైనటువంటి షాక్. అయితే బండి సంజయ్కి అతిపెద్ద ఓట. ఎందుకంటే కరీంనగర్కి సంబంధించినటువంటి దాంట్లో ఇటు గ్రాడ్యుయేట్ కానీ అటు టీచర్ కానీ 2 గెలుపొందడం అన్నటువంటిది. ఇంతకుముందు కరీంనగర్లో ఆయన గెలుపుకే సవాళ్ళు ఎదురైంది. ఈవెన్ మొన్నటిసారి ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయి మళ్ళీ ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ పట్టు ఒకప్పుడు విద్యాసాగర్ రావు దగ్గర నుంచి అలా కంటిన్యూ అవుతుంది అన్నటువంటి విషయం మరొకసారి స్పష్టమైంది. బండి సంజయ్కి ఇది ఒక బోనస్.